అది బాగా పాడుబడిపోయిన ఒక పాత బంగళా. ఏదో ఒక తెలియని భయాన్ని ఊపిరిలో బంధించినట్టుగా ఉంటుంది. ఆ బంగళా లోపల ఒక చీకటి గది ఉంది. ఆ గది లోపల వ్యోమ్ ఒక విచిత్రమైన పెద్ద మిషన్ మీద ఏదో పెద్ద పని చేస్తుంటాడు. తన బట్టలు మట్టి కొట్టుకుపోయాయి. జుట్టు చెదిరిపోయి తనకి 4 వైపులా ప్రాచీనమైన మట్టి పట్టిన పుస్తకాల పోగు ఉంది. గాలిలో తెలియని ఒక విచిత్రమైన వాసనైతే కలిసి ఉంది. వ్యోమ్ ఉన్నట్టుండి చిరిగిపోయిన పాత పుస్తకాల్లో ఏదో వెతుకుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత తన చేతులు ఒక పాత నల్లని భయంకరమైన పుస్తకం మీద ఆగుతాయి. అదెలాంటి పుస్తకం అంటే ఎన్నో ఏళ్లుగా దాన్ని తెరవడం కోసం ఎవరో ఎదురు చూస్తున్నట్టుంటుంది. తను దాని పేజీలు తిప్పుతుంటాడు. ఆ తర్వాత తన వేళ్లు ఉన్నట్టుండి ఒక పేజీ దగ్గర ఆగుతాయి. పేజీ మధ్యలో ఒక భయంకరమైన రాక్షసుడి ఆకృతి ఉంటుంది. ఎంతో దారుణంగా, ఎంతో భయంకరంగా. ఆ చిత్రం వేరే ప్రపంచానికి చెందిన జీవిదిలా అనిపిస్తుంది. వ్యోమ్ మొహంలో ఒక రహస్యమయమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఒక పిచ్చితనంతో నిండిన చిరునవ్వు. తను కంగారుగా ఇలా అంటాడు, ఇక నా గమ్యం ఎంతో దూరంలో లేదు. అదే సమయంలో తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. తను పూజ, వ్యోమ్ కాలేజ్ స్నేహితురాలు. కాని వ్యోమ్ ఎంత నిమగ్నమై ఉంటాడంటే తను అక్కడికి వచ్చిన విషయం కూడా అతను గమనించలేదు. కాసేపటి తర్వాత మళ్లీ మషీన్ మీద నిమగ్నమవుతాడు. అప్పుడే పూజా గొంతు గదిలోని నిశ్శబ్దాన్ని చీరుకుంటూ వస్తుంది. ఏ వ్యోమ్, నేనిక్కడికొచ్చి 5 నిమిషాలయ్యింది. నీకు తెలీలేదా? వ్యోమ్ నెమ్మదిగా తలెత్తుతాడు. తన కళ్లల్లో విచిత్రమైన మెరుపు ఉంది. వేరే ప్రపంచంలో నిమగ్నమై ఉన్నట్టు. అసలు నీకు ఏమైంది వ్యోమ్? గత 4 నెల రోజులుగా నువ్వు కాలేజ్కి వెళ్లలేదు, క్లాసులు అటెండ్ అవ్వలేదు, నాకు ఫోన్ చేయలేదు, ఆర్యన్కి అర్చనాకి కూడా. మేం ముగ్గురం చాలా కంగారుగా ఉన్నాం. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది మీ డాడీకి ఒక పాత బంగళా ఉందని. అందుకే నేను పూజా దగ్గరికి వెళ్తాడు. మా నాన్న చాలా పెద్ద సైంటిస్టు. ఆయన ఆలోచన అద్భుతం. వెతుకుతూ ఉంటారు. ఎలా అంటే ఆ ఆలోచన మారుస్తుంది. కానీ ఆయన తన లక్ష్యాన్ని ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆయన కలను నిజం చేస్తాను. నువ్వు చాలా సరైన సమయానికి వచ్చావు. నేను నా గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నాను. ఆ మాట దృష్టి మళ్లీ మెషిన్ మీద పడుతుంది. ఆ పాత పుస్తకాన్ని తను పిచ్చివాడిలాగా చూస్తూ ఉంటాడు. పూజా మనసులో ఒక విచిత్రమైన భయం కనిపిస్తుంది. వ్యోమ్ ప్రవర్తన మామూలు మనిషిలా అనిపించదు. కాసేపటి తర్వాత తను నెమ్మదిగా అడుగుతుంది, అసలు నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? వ్యోమ్ వెంటనే ఆ పుస్తకంలోని పేజీని పూజా ముందు ఉంచుతాడు. అందులోనే ఆ రాక్షస చిత్రపటం ఉంటుంది. ఇది ఒక ప్రాచీనమైన పుస్తకం. ఇందులో కనిపిస్తున్న రాక్షసుని చూసావా? ఇతను ఎవరో కాదు, ఇతనే నేను. పూజ రాయిలాగా ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకర్థం కావడం లేదా? నేను చెప్పేది నిజం. ఎలాగైతే ఈ మనుషుల అస్తిత్వం ఈ ప్రపంచంలో ఉంటుందో, అలాగే మనలో ఏదైతే చెడు దాగి ఉంటుందో, ఆ చెడు కూడా ఒక రాక్షసుడి రూపంలో వేరే డైమెన్షన్లో ఫిజికల్గా అవైలబుల్గా ఉంటుంది. ఇక నేను ఆ డైమెన్షన్ తలుపుల్ని తెరవాలనుకుంటున్నాను. ఆ మాట చెప్పి వ్యోమ్ మెషిన్ దగ్గరికి వెళ్తాడు. చేతికి దొరికిన బటన్లన్నీ నొక్కుతాడు. ఏదో తనకి పిచ్చి పట్టినట్టు. ఉన్నట్టుండి మెషిన్ నుంచి ఒక మెరుపు, తెల్లగా పెద్ద వెలుగు బయటికొస్తుంది. ఒక పెద్ద పేలుడు గది మొత్తాన్ని కదిపేస్తుంది. వెలుగు తిన్నగా వ్యోమ్ శరీరంలోకి వెళ్తుంది. తనని చీరుకుంటూ లోపలికి వెళ్ళిపోయినట్టు. మరుక్షణం వ్యోమ్ శరీరం నుండి నల్లని పొగ బయటికి వస్తుంది. తన కనుపాపలు నెమ్మదిగా తెల్లగా మారిపోతాయి. ఇక ఆ నల్లని పొగ ఒక భయంకరమైన మానవ ఆకృతిగా మారుతుంది. ఆ ఆకృతి పూజా ఇంకా వ్యోమ్ని చూస్తూ ఇలా అంటుంది, నేను మీలో ఉన్న చెడుని ఒక ఫిజికల్ రూపంలో. వ్యోమ్ పిచ్చివాడిలాగా నవ్వుతాడు. తన నవ్వు మొత్తం గదంతా వినిపిస్తుంది.
నేనిప్పుడు విజయాన్ని సాధించాను. నేనిప్పుడు ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను. మరుక్షణం ఆ భయంకరమైన ఆకృతి పూజా వైపు తిరుగుతుంది. తన పీకను పట్టుకుంటుంది. పూజ అరిచే ప్రయత్నం చేస్తుంది. తన కళ్ళు భయానికి గురవుతాయి. కాపాడండి, 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 వ్యోమ్, నన్ను కాపాడు, కాపాడు. వ్యోమ్ కంగారు పడి అరుస్తాడు. నువ్వసలేం చేస్తున్నావు? తను నా స్నేహితురాలు. పిచ్చివాడా, ఈ ప్రపంచంలో నేను నీ మనసులో ఉన్నప్పుడు నువ్వు నన్ను కంట్రోల్ చేసే అవకాశం ఉండేది. కానీ నువ్వు డైమెన్షన్ సహాయంతో తలుపును తెరిచి నన్ను బయటికి తీసుకొచ్చావు. ఇక ఇప్పుడు మాకు నచ్చినట్టుగా మేము ఏమైనా చేయగలము. ఆ తర్వాత మరుక్షణం తన పొడవైన భయంకరమైన పళ్ళు పూజ మెడ మీదకు దిగుతాయి. పూజా శరీరం కొన్ని క్షణాల్లోనే తెల్లబడిపోయింది. తను ఆఖరి శ్వాస తీసుకుని నేల మీద పడిపోయింది. వ్యోమ్ కళ్ళు అలాగే ఉండిపోయాయి. తన ఆత్మ ముక్కలైనట్టనిపిస్తుంది. నేను ఎంత పనిచేశాను? తనక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ గది పూజా రక్తం, మెషీన్ పొగ, అలాగే కొత్తగా జన్మించిన దానవుడితో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం అన్ని వైపులా ఒక తెలియని చీకటి కమ్ముకొని ఉంటుంది. రాత్రి ఇంకా పూర్తి కాలేదు అన్నట్టు. అర్చన తన హాస్టల్ గదిలో చాలా టెన్షన్గా కూర్చొని ఉంటుంది. తను రాత్రంతా పూజ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాని పూజ అక్కడికి తిరిగి రాలేదు. మొత్తం రాత్రంతా నిశ్శబ్దం తన మనసులో ఏదో తెలియని భయాన్ని నింపుతుంది. తను ఫోన్ తీస్తుంది. వ్యోమ్కి కాల్ చేస్తుంది. స్విచ్ ఆఫ్. పూజాకి కాల్ చేస్తుంది. తన నంబర్ కూడా స్విచ్ ఆఫ్. తన చేతులు వణికిపోతాయి. విసిగిపోయి తను ఆర్యన్కి ఫోన్ చేస్తుంది. ఆర్యన్, నిన్న రాత్రి పూజ వ్యోమ్ పాత బంగళాకి వెళ్ళింది. తనక్కడ్నుంచి కొన్ని గంటల్లో తిరిగి రావాలి కదా, కాని రాత్రైపోయింది. తను తిరిగి రాలేదు. ఫోన్లో అవతల వైపున్న ఆర్యన్ షాక్కి గురవుతాడు. నేను నీ హాస్టల్ దగ్గరికి బైక్లో వస్తాను. నువ్వు హాస్టల్ దగ్గరే ఉండు. అర్చన టెన్షన్తో హాస్టల్ బయట నిలబడి ఉంటుంది. ఏదో తెలియని భయం తన కాళ్లను వణికిస్తూ ఉంటుంది. కాసేపటికి ఆర్యన్ బైక్ మీద వస్తాడు. ఎవరికి తెలుసు, పూజకి రాత్రి అయిందేమో, అందుకని తను అక్కడే ఉండిపోయిందేమో. ముందు నాక్కూడా అలాగే అనిపించింది ఆర్యన్. కాని ఇప్పుడెందుకో తెలీదు, నా మనసు జరగరానిది జరిగినట్టు భయపడుతోంది. ఆర్యన్ సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే అదే భయం తన మనసులో కూడా ఉంది. అర్చన వెనక కూర్చుంది. బైక్ రోడ్డు మీద వేగంగా నడుస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ అదే బంగళా బయట నిలబడి ఉంటారు. విరిగిన కిటికీలు, పడిపోయిన గోడలు, మొత్తమంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా జీవించి ఉన్న ఆత్మ దానిని తాకలేదన్నట్టు. ఇద్దరూ లోపలికి వెళ్ళాక ఒక కుళ్ళిపోయిన వాసన వాళ్ల ముక్కులను తాకుతూ ఉంటుంది. గాలిలో ఒక మృత శరీరం వాసన కలిసిపోయినట్టనిపిస్తుంది. అన్ని వైపులా పెద్ద పెద్ద సాలీడు వలలు వేళ్లాడుతూ ఉంటాయి. ప్రతి మూల నుంచి ఒక అదృశ్య దృష్టి వాళ్లను చూస్తున్నట్టుంటుంది. బంగళాలో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే వాళ్లకి వాళ్ల ఊపిరి శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. అర్చన ఇంకా ఆర్యన్ పూజాని వ్యోమ్ని పిలుస్తుంటారు. కాని ఆ పిలుపు గోడలకు తగిలి మళ్లీ వెనక్కి వస్తుంది. ఆ బంగళా శబ్దాన్ని మింగుతున్నట్టనిపిస్తుంది. కొంతసేపటికి వాళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ నేలమీద పూజా శవం పడి ఉంటుంది. అర్చన కళ్ళు భయంతో నిండిపోతాయి. ఆర్యన్ వెంటనే స్పృహ లేకుండా పడున్న వ్యోమ్ దగ్గరికి వెళ్తాడు. వ్యోమ్, త్వరగా లే, ఏమైంది నీకు? వ్యోమ్ స్పృహలోకి వస్తాడు. మొహం తెల్లబడి కళ్లల్లో ఆశ్చర్యం నిండి ఉంటుంది. తను గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వే కదా పూజాని చంపుంటావు. నువ్వు పూర్తిగా పిచ్చివాడివైపోయావు. ఆ క్షణమే గది లోపల చీకట్లో ఆ కాలుతున్న కళ్ళు మెరుస్తాయి. ఎర్రగా, ఆకలితో, రాక్షసంగా. అర్చన భయంతో ఇలా అంటుంది. ఆర్యన్, ఎవరితను? మరుక్షణం ఆ భయంకరమైన రాక్షసుడు చీకట్లో నుంచి బయటికి వచ్చి నిలబడతాడు. తన పొడవైన వేళ్లు, వంగిపోయిన వీపు, ఇంకా బరువైన ఊపిరి గదిలోని గాలిని మార్చేస్తుంది.
ఎవరైనా ఏదైనా అర్థం చేసుకునే లోపే ఆ రాక్షసుడు అర్చన మీదకు విరుచుకుపడతాడు. తన మెడను కొరికేస్తాడు. అర్చన అరుపుతో గదంతా వణికిపోతుంది. కొన్ని సెకండ్లలోనే తన శరీరం పాలిపోతుంది. రక్తమంతా తాగేస్తాడు. ఆర్యన్ గట్టిగా అరుస్తాడు. అసలు ఎవరితను? వ్యోమ్ ఏడుస్తూ వణికిపోతూ గట్టిగా ఊపిరి తీసుకుని జరిగిందంతా చెప్తాడు. తన గొంతు వణుకుతూ ఉంటుంది. తన ప్రతి మాట చావు వైపుకు వెళ్తున్నట్టు. అంతా విన్న తరువాత ఆర్యన్ నెమ్మదిగా ఇలా అంటాడు. నేను నీతో చెప్పాను, నీ స్ట్రేంజర్ థింగ్స్ రీసెర్చ్ మనందర్నీ నాశనం చేస్తుందని. ఇప్పుడు తనని తన డైమెన్షన్లోకి ఎలా తిరిగి పంపించాలి? ఆ మాట విని వ్యోమ్ కళ్లల్లో ఒక్క క్షణం వెలుగు కనిపిస్తుంది. తను మిషన్ వైపు పరిగెడతాడు. ఆ తర్వాత వెంటనే బటన్స్ నొక్కుతాడు. ఉన్నట్టుండి మిషన్ నుంచి ఒక పెద్ద వెలుగు వస్తుంది. ఆ రాక్షసుడి కళ్లల్లో కోపాగ్ని రగులుతుంది. నేను తిరిగి వెళ్ళను. అతను వెంటనే వ్యోమ్ ఇంకా ఆర్యన్ మీదకు విరుచుకుపడతాడు. తను ఎంత గట్టిగా పట్టుకుంటాడంటే ఇద్దరి ఎముకలు విరిగిపోతాయి. వాళ్ళ ఇద్దరి అరుపులు బంగ్లా అంతా వినిపిస్తాయి. మరుక్షణం వాళ్ళిద్దరూ ప్రాణాలు వదిలేస్తారు. రాక్షసుడు వెలుగులో కలిసిపోతాడు. ఆ మిషన్లో ఒక భయంకరమైన పేలుడు జరుగుతుంది. మొత్తం గదంతా పేలిపోతుంది. అన్ని వైపులా కేవలం నిశ్శబ్దమే మిగిలింది. ఎలాంటి అరుపు లేదు, ఎటువంటి ఊపిరి లేదు. చావు దుర్గంధం మాత్రమే. తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. గోడలు అన్ని అరుపులను మింగేశాయి.